ఇజ్రాయెల్ దేశం నుంచి మీ అందరికీ షాలోమ్ తెలియజేస్తున్నాం. మేము ఇప్పుడు కపెర్నహూమ్ అనే ప్రాంతంలో సమాజ మందిరానికి వచ్చాం. ఇది టౌన్ ఆఫ్ జీసస్ అని కూడా అంటారు. యేసు ప్రభు నజరేతు నుండి ఇది ఒక రెండవ ఊరు. ఈ ప్రాంతంలో కూడా తరచూ సంచరించేవాడు. మీకు నా వెనకాల కనబడుతుంది సమాజ మందిరం. ప్రతిసారి ఈ మందిరానికి వచ్చి ప్రజలందరూ కూడుకోవడం, ప్రార్థన చేయడం, అద్భుతాలు, స్వస్థతలు కూడా ఇక్కడ జరిగినాయి. పక్షవాయువు కలిగిన వారిని పెంకులు తీసి మంచం మీద పరుపుతో దించినప్పుడు ఇక్కడ యేసు ప్రభు వారిని బాగు చేయడం, స్వస్థపరచడం. ఈ తెల్లని రాళ్ళతో మందిరం కట్టారు. ఇది ధనవంతుల మందిరం కూడా అంటారు. ఎందుకంటే చుట్టుపక్కల అంతా నల్ల రాళ్ళు ఉంటాయి. ఈ ధనవంతులందరూ ఈ తెల్లరాళ్ళన్నీ పోగేసి చక్కటి మందిరం కట్టారు. ఆ పక్కన కూడా విందుశాల ఏర్పాటు చేశారు. అలాగే వెనకాల కనబడుతుంది ఇది పేతురు అత్తగారి ఇల్లు. ఇది ఆ కింద అత్తగారి ఇల్లు నమూనా రాళ్ళు పురాతనకు సంబంధించినవన్నీ ఉన్నాయి. దానిపైన మందిరం కట్టారు. ఈ బయట నల్లరాళ్ళు అలాగే ఇవన్నీ చూస్తున్నారు మీరు. చక్కగా ఇవన్నిటిని కాపాడడానికి ఈ దేశస్తులు చాలా ప్రయాసపడి దేవుని సమాజ మందిరాన్ని సిద్ధపరిచి దేవుని కొరకు మనందరూ చూడడానికి ఈ వీడియో ద్వారా ప్రభు మనకు సహాయం చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. షలోమ్.